హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను ప్రసాద్. వామ్మో, జగన్ గిక హెలికాప్టర్లు ఇవ్వం అంటున్న ఏవియేషన్ సంస్థలు. విషయం ఏంటి అంటే, ఏవియేషన్ సంస్థ అంటే మామూలుగా మనకు చార్టెడ్ ఫ్లైట్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారు కదా. సో వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఇవ్వాలి అంటే, వైసీపీ వాళ్ళంటే ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఇంకెవరు తీసుకుంటారు, వాళ్ళకి మాత్రం ఇవ్వవు అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైతే ఇటీవల ఆయన రాప్తాడు పర్యటించారు కదా, సో ఏదైతే లింగమయ్య అనే వ్యక్తి హత్యకు గురి కాబడ్డారు అని చెప్పేసి, సో ఈ తరుణంలో పరామర్శకు వెళ్ళారు. ఇదంతా బాగానే ఉంది. సో అక్కడ ఊహించిన విధంగా అక్కడ వైసీపీ కార్యకర్తలు తండోపతండాలుగా రావటం, ఆ హెలికాప్టర్ పైన ఏది ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు, లేకపోతే కావాలని అత్యుత్సాహంతో ప్రదర్శించారో, చివరికి అది విండ్షీల్డ్ దెబ్బతింది అని చెప్పేసి ఏదైతే ఒక నాటకీయపరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి కదా. ఈ క్రమంలో అసలు నిజంగానే జరిగిందా, ఏం జరిగింది? పైగా వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ విధంగా చేసింది, సరైన భద్రత కల్పించలేదు, భద్రతా వైఫల్యం వల్లనే ఈ విధంగా చోటు చేసుకుంది అనేసరికి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దానికి దీనిపైన విచారణ జరిపితే తదనంతరం ఏం జరిగింది ఏంటి అని అంటే, అసలు అక్కడికి ఆ విధంగా ఎవరెవరు వచ్చారు, నిజంగానే విండ్షీల్డ్ దెబ్బ తగిలేలాగా వీళ్ళు ప్రయత్నాలు జరిగినాయా, మరి ఆ సమయంలో లోకో పైలట్ ఏం చేశాడు, ఇదంతా కూడా మొత్తం దర్యాప్తులో ఒకదాని తర్వాత ఒకటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు. సో ప్రధానంగా ఇక్కడ ఏవియేషన్ సంస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏ సమయంలో వీళ్ళు అద్దెకు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, అలాగే తిరుగు ప్రయాణానికి కూడా తీసుకున్నారా లేదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుగు ప్రయాణం కూడా దాంట్లోనే అని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గానే వెళ్ళారు. అదేమిటి అంటే విండ్షీల్డ్ దెబ్బతింది అన్నారు. మరి విండ్షీల్డ్ దెబ్బతిన్నప్పుడు ఆ విధంగా హెలికాప్టర్ టేకాఫ్ ఎలా అవుతుంది? ఎట్ ద సేమ్ టైం అసలు అధికారుల దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇవ్వలేదా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఏ విధంగా టేకాఫ్ అవుతారు? ఈ అన్ని ప్రశ్నలకు సంబంధించిన అంశాలన్నీ కూడా విచారణ జరిపారు. వీటితో పాటుగా పైలట్, లోకో పైలట్లు. సో ఈ పైలట్లు, లోకో పైలట్లు మరి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాలను కూడా వాళ్ళని కూడా విచారించాలి అని చెప్పేసి వాళ్ళని పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. అక్కడ పైలట్ అయినటువంటి అనిల్ కుమార్ ఆయన మాత్రం విచారణకు హాజరు కాల. కో పైలట్ మాత్రం వచ్చారు. వచ్చిన తర్వాత కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్నిటికి ఏమో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం. సో ఈ తరుణంలో ఏంటి అంటే, ఆయన 5 గంటల సేపు విచారణ జరిపిన తర్వాత కూడా అనుకున్న స్థాయిలో ఆయన సమాధానాలు చెప్పకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకా ప్రశ్నలు మిగిలిపోయి ఉండడం కావచ్చు, మరలా నోటీసులు ఇస్తాం, మీరు విచారణకు రావాలి అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఈ తరుణంలో ఇక్కడ ఏవియేషన్ సంస్థలు ఏం చెప్పుకొస్తున్నాయంటే, సాధారణంగా వాళ్ళు ఏదో అద్దె కోసం ఇస్తారు, ఆ అద్దెలు రాకపోగా తిరిగి నష్టం ఎక్కువగా వాటిల్లుతూ ఉంటుంది ఒకటి. దాని తర్వాత వైసీపీ వాళ్ళు మరి అంత అత్యుత్సాహంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఏమో కానీ ఈ రకమైన తరహా పరిస్థితులు అయితే మాత్రం మేము ఇక ససేమిరా ఇవ్వడానికి అవకాశం లేదు. దాంతోపాటుగా పైలట్లు కావచ్చు, ఈ కో పైలట్లు కావచ్చు, వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళకి లేదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మాత్రం హెలికాప్టర్ అంటే మాత్రం మా వల్ల కాదు, మేము వెళ్ళమని చెప్పేసే పరిస్థితులకు వస్తున్నాయి. సో దీని అంతా గల కారణం ఏంటి అంటే, అప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు. పైగా నిజంగానే ఆ విండ్షీల్డ్ దెబ్బతిందా లేదా, విండ్షీల్డ్ దెబ్బతిన్నప్పుడు వారు ఏ విధంగా టేకాఫ్ అవుతుంది, టేకాఫ్ అయ్యేటప్పుడు అసలు అధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన ఏంటి కొంచెం ఏదో హవా చూపించుకోవాలనుకున్నారో ఏమో కానీ జన సమీకరణ మాత్రం గట్టిగా చేశారు. మరి వాళ్ళు ఏం భావించారో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఒకేసారి మరి మీద పడటం కావచ్చు, అత్యుత్సాహంగా ప్రవర్తించడం కావచ్చు. పైగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే హెలికాప్టర్కి ఈ విధంగా వెళ్ళి ఎందుకు చేస్తారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మాత్రం ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటి అనుమానాలకు కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ యొక్క దర్యాప్తులో పోలీసులు తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూపించింది ఏంటి, అదిగో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, భద్రత సరిగ్గా కల్పించలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ భద్రత సరిగ్గా కల్పించలేదు అన్నప్పుడు ఆ హెలికాప్టర్ ఎలా టేకప్ అవుతుంది మరి? సో ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు. సో ఈ తరుణంలో ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం హెలికాప్టర్లు మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే అద్దెకు తీసుకున్నప్పుడు ఎవరికి ఇటువంటి పరిస్థితులు తలెత్తలా, కేవలం ఒక వైసీపీకి వచ్చినప్పుడు మాత్రమే ఈ విధమైన విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయా? వీళ్ళు ఏ పనిలో చేయబెట్టినా అలాగే ఉంటుంది మరి. సో ఇదంతా కూడా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారమే చేశారా? ఎందుకంటే అధికార పార్టీకి ఏదో ఒక ఇబ్బందులు కలిగిస్తూ ఉండాలి కదా అనే ఉద్దేశంతో కుట్రకోణంలో జరిగిందా అని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో
ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ విధంగా నెపం వేయొచ్చు అనే భావిస్తే తిరిగి అది బూమిరాంగ్ అయి తిరిగి వీళ్ళకే చుట్టుకుంది. అది పైలట్లు కూడా మేము రాము అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలా భయభ్రాంతులకు గురయ్యారా అని చెప్పేసి. మరి ఇప్పటివరకు కూడా మన దేశవ్యాప్తంగా చాలా ఏవియేషన్ సంస్థలు ఉంటాయి, అది వేరే విషయం. అలాగే రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఆ అవసరాల రీత్యా కూడా అద్దెలకు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎవరికి తలెత్తని పరిస్థితులు మాత్రం ఇక్కడ వైసీపీ వాళ్ళకి తలెత్తినాయి. అంటే ఆ ఏవియేషన్ సంస్థలు ఏ విధంగా భయపడిపోయాయి వీళ్ళకి ఇవ్వాలి అని అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో మరి ఈ తరుణంలో ఆ మెయిన్ పైలట్ ఉన్నారు కదా అనిల్ కుమార్, ఆయన ఎందుకు విచారణకు హాజరు కాలా అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. మరి ఆ తరుణంలో కో పైలట్ ఆఫ్కోర్స్ ఆయన మరలా విచారణకు వచ్చి ఎటువంటి సమాధానాలు చెప్తారు, సో దానివల్ల ఏ విధమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వామ్మో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం మేము హెలికాప్టర్లు ఇవ్వం అని చెప్పేసి ఏవియేషన్ సంస్థలే భయపడుతున్నాయి అంటే మరి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.